ఓ భౌగోళిక పాఠం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నేటి వాక్యం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము. హెబ్రీ 4:1. ఇశ్రాయేలు అనుభవాల్లోని భౌగోళిక స్వరూపంలో ఆత్మీయ పాఠాలున్నాయి. ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం యొక్క దాస్యం ఈ ప్రపంచంలో పాపి యొక్క దాస్యాన్ని చూపుతుంది. గొర్రెపిల్ల రక్తం చేత, దేవుని శక్తి చేత ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విడిపింపబడ్డట్టే, క్రీస్తులో నమ్మకముంచిన పాపులు కూడా పాప బంధకాల నుండి విడిపింపబడతారు. ఇశ్రాయేలు కనానులోని తమ మహిమగల స్వాస్థ్యంలో ప్రవేశించాలనేది దేవుని కోరిక. కానీ ఇశ్రాయేలీయులు తమ స్వాస్థ్యపు పొలిమేరలకు చేరుకున్నప్పుడు వారు దేవుని వాగ్దానాన్ని సందేహించారు. సంఖ్యాకాండం 13-14. ఆ 10 మంది వేగుల వారు ప్రజలు మన వల్ల కాదు అంటూ దుఃఖించారు. మోషే, యెహోషువ మరియు కాలేబు దేవుని సహాయంతో మన వల్ల అవుతుంది అన్నారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం, 14వ అధ్యాయం 5-9 వరకు. ప్రజలు విశ్వాసంతో ముందుకు సాగడానికి బదులు అవిశ్వాసంతో వెనకడుగు వేసినందువల్ల వారు తమ స్వాస్థ్యం పొందకుండా అరణ్యంలోనే చనిపోయారు. కనాను ఈనాడు క్రీస్తులో మన స్వాస్థ్యానికి గుర్తుగా ఉంది. విశ్వాసంతో ఇశ్రాయేలు యోర్దానును దాటాల్సి ఉండింది. విశ్వాసులు తమ స్వయానికి, ఈ ప్రపంచానికి చనిపోవడానికి అదొక చిత్రరూపం. వారు విశ్వాసంతో బయటికి అడుగు వేసి, యెహోషువ 1:3, విశ్వాసులు ఈనాడు చేస్తున్నట్టు ఆ దేశాన్ని తమ కొరకు స్వతంత్రించుకోవాలి. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు ఏ రీతిగానైనా బంధకాల్లో ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? మీరు నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించడానికి విశ్వాసం మీకెలా సహాయపడుతుంది? ఆమెన్.